ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు, పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే తప్పైంది, ఇబ్బంది మీకు వచ్చిన నొప్పైంది, అంత ఇబ్బంది ఏంది మీకు, అంత పట్టిపోయింది మీకు. పేదలకు ఇల్లు ఇవ్వాలని ఆలోచన లేదు మీకు, పేరు కోసం పట్టింపు మీకు. కేంద్ర ప్రభుత్వం పేరు రావద్దు, ప్రధానమంత్రి గారి పేరు రావద్దు, దొబ్బిపోవాలన్నీ, దొబ్బిపోవడే, కానీ పేరు మాత్రం మీకు ఉండాలి, మాకు ఉండద్దు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పేద ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు. పేదలకు ఎక్కడ అన్యాయం జరగనీయము. ఇటువంటి ఇండ్ల విషయంలో కానీ, గరీబ్ కళ్యాణ్ అనే విషయంలో కానీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఉండే అవకాశాలను చూస్తున్నాం మేము. అటువంటి అవకాశం మాకు ఇస్తే నష్టం మీకే, మీ ప్రభుత్వానికే నష్టము. మిమ్మల్ని ఎవ్వరు కూడా ప్రజలు మీ పథకాన్ని స్వాగతించారు. మీరు ఇచ్చే స్కీమ్ లేదు. ఇంకా 6 గ్యారెంటీ నుంచి మాట్లాడమంటే అవి పక్కకు పెట్టి మీరు 26 జనవరి రోజు నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. కొండవి ఎలకలు కూడా పట్టలే మీరు. ఒక్క మండలంలో ఒక్క గ్రామం అట. ఏమన్నా పైలట్ ప్రాజెక్ట్ అది ఏమన్నా? మీరు ఏమన్నారు ఎలక్షన్ ముందు? ఏమన్నారు? 2500 రూపాయలు అందరికీ ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? సరే, నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డులు లబ్ధిదారులు అందరికీ ఇస్తున్నారు అంటే ఒక మండలంలో ఒక్క గ్రామంలో లబ్ధిదారులారా, అర్హులున్నారా? ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో రైతు భరోసా కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా? ఇదే ఎక్కడ పద్ధతి అంటే? ఆ మండలంలో మిగతా గ్రామాలందరూ ప్రజలు ఓట్లేదు, మీకు ఒకటే గ్రామంలో ఓట్లు ఇచ్చినా మీకు? కానీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు. ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో కప్పం కడుతున్నారు, పొట్టు దోసుకుంటున్నారు. ఇది పెద్ద 14% సర్కార్. మళ్ళీ చెప్తున్నది, కుటుంబ సభ్యులను కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి 26 జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు. అరే, ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంది కావచ్చు, రైతు భరోసా పైన రైతులకు 15,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక్క గ్రామంలో చేస్తామంటే ఇదంతా చీటింగ్ ఎప్పుడు ఆలోచించండి. వాళ్ళ గింత దుర్మార్గ బుద్ధులు ఆమె గింత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? మీరు వాళ్ళ మీద చిత్తశుద్ధి. గ్రామాల్లో రైతు వేదిక పైసలు మాయే, కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రకృతి వనానికి పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని. శ్మశాన వర్గ పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని. కమ్యూనిటీ హాల్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. గ్రామీణ సడక్ యోజన పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని. సిఆర్ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని. నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వాన్ని. రైల్వేస్ కేంద్ర ప్రభుత్వాన్ని. లైట్లు పోల్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. సబ్ స్టేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని. మీ చెప్పండి స్కీమ్స్ మీ ఇస్తాను 6 గంటలకి అతిగతలేదు మీకు. కాబట్టి మళ్ళీ చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, మాకు